ఇక మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన ఏపీ రాజకీయాల్లో హిట్ పెంచుతోంది. డిక్లరేషన్ ఇస్తేనే జగన్ను తిరుమలకు అనుమతిస్తామన్నారు బీజేపీ నేతలు. దీనిపై టీటీడీ ఈవో శ్యామలారావుకు వినతి పత్రం అందజేశారు. జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమల వెళ్లేందుకు ప్రయత్నిస్తే అడ్డుకుంటామన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. నేత జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన ఏదైతే ఆయన వివాదం ముదురుతోందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే ఆయన తిరుమలకి రావాలంటే డిక్లరేషన్ ఫామ్పై ఖచ్చితంగా వారైతే సంతకం చేయాలి, ముఖ్యంగా డిక్లరేషన్ ఇవ్వాలి అని చెప్పేసి బీజేపీ నేతలైతే ముఖ్యంగా హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే దానికి సంబంధించి టీటీడీ ఈవో శ్యామలరావును అయితే కలిసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అదే ఏదైతే బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారో వారిని అయితే తెలుసుకుందాం. సార్, ముఖ్యంగా చెప్పండి, ఈరోజు టీటీడీ ఈవో శ్యామలరావు గారిని కలిసిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఏమి డిమాండ్ చేశారు? ప్రధానంగా జగన్ ఒకవేళ ఎలా వస్తున్నాడు అంటారు? ముఖ్యంగా ఆయన ఏ విధంగా కోరుతుంది? డిమాండ్ ఏంటి? అసలు టీటీడీలో ఉన్న నియమ నిబంధనలు అన్యమతస్సులు ఎవరైనా వస్తే స్వామివారి మీద నాకు నమ్మకం ఉంది, స్వామివారి మీద నాకు విశ్వాసం ఉందని చెప్పి డిక్లరేషన్ ఫామ్లో సంతకం చేసిన తర్వాత మాత్రమే వారిని అనుమతించే సాంప్రదాయం ఉంది. అన్యమతస్సులు ఎవరు వచ్చినా సరే గతంలో జగన్మోహన్ రెడ్డి అధికార దర్భంతో వచ్చి ఆ నియమ నిబంధనలకు తూట్లు పొడిచారు. రేపు ఎల్లుండో జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు కాబట్టి ఆ సందర్భంగా టీటీడీ నుండి నియమ నిబంధనల్ని ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే అని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున ఈవో గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. భవిష్యత్తులో ఎవరైనా అన్యమతస్సులు వస్తే ఈ సాంప్రదాయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరైనా సరే XYZ ఎవరైనా సరే దాన్ని ఖచ్చితంగా పాటించాలి. దాన్ని ఒక హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్గా మీరు గట్టిగా దాని మీద నిలబడాలని చెప్పి ఈవో గారి దృష్టికి భారతీయ జనతా పార్టీ తీసుకుని వెళ్ళడం జరిగింది. అంటే ప్రధానంగా గతంలో ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా ఎప్పుడే కానీ ఇటువంటి డిక్లరేషన్ ఇవ్వని పరిస్థితి, అంటే గతంలో ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఎందుకు అన్నట్లు వాళ్ళు వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. దానికేమంటారు? గతంలో అనేక పర్యాలు మేము డిమాండ్ చేస్తే ఆ రోజు అధికారులు ఉన్నామని చెప్పి మమ్మల్ని హౌస్ అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ కాదు, యావత్ హిందువులందరూ ప్రశ్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఒక హిందూ వ్యతిరేకి, అసలు నీకు తిరుమల దర్శనానికి డ్రామాల కోసం వస్తున్నావని చెప్పి హిందూ భక్తులందరూ భావిస్తున్నారు. కాబట్టి నెయ్యిలో పవిత్ర లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ చేసింటే నీ ప్రభుత్వం నుండి పెద్దలు దాని వెనకాల ఉన్నట్టు నువ్వు దీనికి బాధ్యత వహించాలి. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితులను తిరుమల అడుగు పెట్టాలంటే హిందువులకు క్షమాపణ చెప్పి డిక్లరేషన్ మీద సంతకం పెట్టిన తర్వాత మాత్రమే నువ్వు తిరుమలలో అడుగు పెట్టాలి, లేకపోతే అలిపిరిలోనే నిన్ను భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డిని పార్టీ నాయకుడిని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తోంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటన ప్రధానంగా ఈ కల్తీ నెయ్యి దాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఇది కావాలనే ఈ పర్యటన చేస్తున్నాడని చెప్పవచ్చా? ఖచ్చితంగా ఇది డ్రామా. మొన్న ఒక ఆయన డ్రామా అన్నాడు, కరుణాకర్ రెడ్డి కొండకు పోయి అలా పుష్కరంలో మునిగి అఖిలాండం దగ్గర ఏదో హారతి ఇచ్చి ఆ డ్రామా ఆడాడు. ఈయన రెండో డ్రామా దానికి వస్తున్నాడు. కొండ ఇది ఆధ్యాత్మిక క్షేత్రం, డ్రామాలు ఆడడానికి ఏదైనా ఉంటే మీరు ఏదైనా స్టేజ్ షోలు వేరే చోట చేసుకోండి. తిరుమలలో మీ డ్రామాలకి భారతీయ జనతా పార్టీ అనుమతించదు. ఖచ్చితంగా మీ వల్ల ఆ లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది కాబట్టి బాధ్యత మీరు వహిస్తూ హిందూ సమాజానికి హిందూ భక్తులకి క్షమాపణ చెప్పి డిక్లరేషన్ ఇచ్చిన వెంట తర్వాత మాత్రమే మిమ్మల్ని అనుమతిస్తాం. దీనికి సంబంధించి ఇంకా మాట్లాడడానికి మనతో సామంచి శ్రీనివాస్ బీజేపీ నేత ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే రేపు జగన్మోహన్ రెడ్డి వస్తున్న తరుణంలో మీరు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పేసి మీరైతే కోరుతున్న పరిస్థితి, దీనికి సంబంధించి ఈవోని కూడా కలిశారు, ఏమన్నారు? ఖచ్చితంగా ఎవరు అధికారంలో ఉన్నా కూడా ఎవరు ఈవోగా ఉన్నా కూడా చట్టాన్ని గౌరవించాలి. హిందూ రిలీజియస్ చారిటబుల్ ఎండోమెంట్ యాక్ట్ ప్రకారము రూల్ నెంబర్ 136 ప్రకారం అన్యమతస్థులు అంటే హిందూయేతరులు ఎవరైనా కూడా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా శ్రీవారి పైన నమ్మకం ఉందని, ఇక్కడ ఆచార వ్యవహారాలపైన గౌరవం ఉందనేటువంటి డిక్లరేషన్ ఇవ్వాల్సిన నియమం ఉంది. అయితే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా అధికారం వెలగబెట్టేటువంటి ఒక క్రైస్తవుడైన జగన్మోహన్ రెడ్డి గారు పదే అధికార దుర్వినియోగానికి పాల్పడి ఇక్కడ ఉన్నటువంటి టీటీడీ అధికారులపైన ఒత్తిడి తెచ్చి అడ్డుకునే ప్రయత్నం చేసినటువంటి సామాన్య హిందువులైన మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి తప్పుడు కేసులు పెట్టి ఇవాళ తమ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా నియామకం కాబట్టేటువంటి పాలక మండలి చేసిన తప్పుల కారణంగా అత్యంత పవిత్రమైనటువంటి శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించేటువంటి పదార్థాలను కల్తీ చేయడము, జంతు అవశేషాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని తనిఖీల్లో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా స్పష్టమైన నేపథ్యంలో తీవ్రమైనటువంటి క్షోభతో మనోవేదనతో బాధపడుతున్నటువంటి హిందువులను రెచ్చగొట్టే విధంగా తిరుమల ధార్మిక క్షేత్రం పైన ఒక క్రైస్తవుడైన జగన్మోహన్ రెడ్డి దండయాత్ర చేసే విధంగా కనిపిస్తుందో తప్ప నిజంగా ఆయనకు భక్తి విశ్వాసాలుంటే తాడేపల్లి వద్దే తనకు డిక్లరేషన్ ఇచ్చి ఇంటి నుంచి కదలాలి,
ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే తిరుమలకు వెళ్ళాలి. ఒకవేళ బలవంతంగా తిరుమలకు వెళ్ళే ప్రయత్నం చేస్తే శ్రీవారి భక్తులతో కలిసి బీజేపీ ఖచ్చితంగా అల్లిపిరి పాదాల మండపం వద్దే ఆయన పర్యటనను అడ్డుకుంటామని, చేసిన తప్పుకు అంటే లడ్డూ ప్రసాదంలో జరిగిన కల్తీకి బాధ్యత వహించి హిందూ సమాజానికి బహిరంగంగా క్షమాపణ కూడా చెప్పాలని చెప్పి మేము ఇవాళ డిమాండ్ చేస్తూ తిరుమలను వివాదాల కేంద్రంగా మార్చవద్దని మరొకసారి హితవు పలుకుతున్నాం. అంటే సార్ ముఖ్యంగా ఆర్టికల్ 136, 137లోనే ఉన్న పరిస్థితి అంటే ప్రధానంగా ఏదైతే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలి అనేది అంటే ఏ మతస్థులైనా సరే ఏదైతే తిరుమలకు వచ్చినప్పుడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దే డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాలి అనేది ఉంటుంది. గతంలో ఈయన సీఎంగా ఉన్నప్పటికీ గతంలో ఎప్పుడు డిక్లరేషన్ ఇచ్చిన దాఖలాలు లేవు. ప్రధానంగా దానికి సంబంధించి ఇప్పుడు ఈరోజు ప్రధానంగా మీరు అడగడానికి కారణం ఎందుకు అని చెప్పేసి వైసీపీ ప్రశ్నిస్తుంది. దానికి మీరు ఆ ప్రశ్నలోనే సమాధానం ఉంది. గతంలో ఆయన క్రైస్తవుడు అని తెలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి అనేటువంటి అహంకారంతో, అధికార దర్పంతో డిక్లరేషన్ అడిగేటువంటి సాహసం చేయలేనటువంటి అధికారులు ఇక్కడ నియమించుకోవడం జరిగింది. అంటే చట్టాన్ని అమలు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ టీటీడీ యంత్రాంగం గతంలో ఉండింది. ఆ కారణంగానే తప్పులు అంటే అనేక రకాల అవినీతి కార్యక్రమాలకు తెరదీసి టీటీడీని ఒక రాజకీయ ఆర్థిక ఆదాయ వనరుగా మార్చుకునేటువంటి పరిస్థితుల నుంచి టీటీడీని క్రమంగా చక్కదిద్దేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇప్పటి ప్రభుత్వం పనిచేస్తుంది. మీరు చేసిన నిర్ణయాల కారణంగా, తప్పుల కారణంగా తీవ్రమైన మనోవేదనతో బాధపడుతున్నటువంటి హిందువులను దయచేసి రెచ్చగొట్టవద్దు. హిందువులపైన దాడి, తిరుమలపైన దండయాత్రలా భావించవలసిందని చెప్పి చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి కఠినంగా వ్యవహరించాలని చెప్పి టీటీడీ ఈఓ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ తీవ్రమైన పరిణామాలు జరిగితే దానికి బాధ్యత జగన్మోహన్ రెడ్డి మాత్రమే వహించాలని చెప్పి హిందూ సమాజం తరపున మేము హెచ్చరిస్తున్నాం. ఇది ఇక్కడ పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే బీజేపీ నాయకులు ఒకటే చెప్తున్నారు, ముఖ్యంగా ఏదైతే రేపు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ప్రధానంగా ఆయన డిక్లరేషన్ ఫామ్లో సైన్ పెడితేనే తిరుమలకి అనుమతిస్తాం, లేకపోతే ఆయన్ని కనీసం ఏదైతే అలిపిరి గరుడా సర్కిల్ అంటే ఆ గరుడా విగ్రహం కూడా దాటనివ్వమని చెప్పేసి బీజేపీ నాయకులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. కెమెరామెన్ అరుణ్తో సునీల్, ప్రైమ్ 9 న్యూస్, తిరుపతి నుండి.